ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. హాయ్ అండి, వెల్కమ్ టు వైషు క్రియేషన్స్. డైలీ డివోషన్ అనే కాన్సెప్ట్లో భాగంగా సోమవారం ఏ ఏ దేవుళ్లను పూజించాలి, వారికి ప్రీతికరమైన అంశాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని డివోషనల్ వీడియోస్ చూడగలరు. సోమవారం నాడు పూజించవలసిన దేవుళ్ళు శివుడు, చంద్రుడు, పార్వతీదేవి, కాలభైరవుడు. ముందుగా మనం ఈరోజు శివుడికి ప్రీతికరమైన వాటి గురించి తెలుసుకుందాం. వారాలలో సోమవారం అంటే శివుడికి అత్యంత ప్రీతికరం. తిథులలో ఏకాదశి తిథి అంటే శివుడికి మరింత ప్రీతికరం. సోమవారం ప్లస్ ఏకాదశి కలిసి వస్తే ఆ రోజు తప్పకుండా శివుడిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అలా కుదరకపోతే శివుడి గుడికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి. లేకపోతే శివుడికి ఇష్టమైన 8 నామాలు స్మరించండి. శివుడి కృప మీపై తప్పక ఉంటుంది. 8 నామాలకు సంబంధించిన షార్ట్ మన వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక శివుడికి ఇష్టమైన పుష్పం పసుపు పచ్చ గన్నేరు పూలు, బిల్వదళాలు. ఇష్టమైన వస్త్రం కరి చర్మం. కరి అంటే ఏనుగు. ఏనుగు చర్మం అంటే శివుడికి అత్యంత ప్రీతికరం. ఇష్టమైన దీపారాధన జ్యోతిత్రయం. జ్యోతిత్రయం అంటే 3 వత్తుల దీపారాధన అని అర్థం. ఈ 3 వత్తులు దేనికి నిదర్శనం అంటే త్రిమూర్తులను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు లేదా లక్ష్మీ, పార్వతి, సరస్వతి స్వరూపాలను సూచిస్తుంది. ఇలా దీపం వెలిగించడం వల్ల జ్ఞానం పెరిగి అజ్ఞానం తొలగిపోతుందని, ఇంట్లో పాపాలు నశించి లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. దీపం వెలిగించేటప్పుడు చదవవలసిన శ్లోకం: దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దనః దీపేన హారతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. దీపం వెలిగించడం వల్ల శుభం, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఇష్ట సుగంధం చితాభస్మం అంటే విభూది. శివుడికి విభూది అంటే అత్యంత ప్రీతికరం. ఇష్టమైన అర్చన ద్రవ్యాలు విభూతి, భస్మధారణ, రుద్రాక్ష. శివుడికి ఇష్టమైన ఫలం ఉసిరి. అందుకే మనం కార్తీక మాసంలో విధిగా ఉసిరికాయ దీపం ఒక్కసారైనా వెలిగించాలి. శివుడికి ప్రీతికరమైన ఫలం ఉసిరి. ఇష్టమైన నైవేద్యం చిమ్మిలి. శివుడికి ఇష్టమైన దానం అభిషేక తీర్థ వితరణ. అంటే శివుడికి అభిషేకం చేసిన తీర్థాన్ని పంచిపెట్టడం అంటే శివుడికి చాలా ఇష్టం. శివుడికి ఇష్టమైన మంత్రం నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ పశూనాం పతయే నిత్యం ఉగ్రాయ చ కపర్దినే అనే మంత్రాన్ని. శివుడికి ఇష్టమైన ఈ మంత్రాన్ని 11 సార్లు పఠించాలి. ఇష్టమైన ఉపచారం అభిషేకం. శివుడికి అభిషేకం అంటే ఎంతో ప్రీతికరం కనుక కాసిన్ని నీరైనా తీసుకుని వెళ్ళి లింగం మీద అభిషేకం చేయాలని చెబుతారు. ఇష్టమైన హారతి 5 ఒత్తులతో హారతి. మనం ఎక్కువగా ఏ దేవుడికైనా కర్పూరంతో హారతి ఇస్తాం, కానీ శివుడికి 5 ఒత్తుల హారతి అంటే ఎంతో ప్రీతికరం. ఇలా సోమవారం నాడు శివుడికి ఇష్టమైన పసుపు పచ్చ గన్నేరు పూలతో అలంకరించి బిల్వదళాలు సమర్పించి 3 వత్తులతో దీపం పెట్టే విభూతి అలంకరించి ఉసిరికాయలు సమర్పించి చిమ్మిలి అనే నైవేద్యాన్ని సమర్పించి అభిషేకం గావించి
ఇష్టమైన మంత్రం జపించి 5 ఒత్తుల హారతితో శివుడిని పూజించడం వల్ల శివుడి అనుగ్రహం పొందుదాం. మన తర్వాతి వీడియోలో పార్వతీదేవికి ఇష్టమైన అంశాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.